హే హాయ్ గైస్. జటాధార మూవీ చూసాను అండ్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రైలర్స్ కానీ అవన్నీ నాకు కొంచెం uh, కొంచెం కొత్త కాన్సెప్ట్, అంటే కొంచెం ఆ ధన పిశాచి అదంతా ఏదో కొంచెం కొత్తగా ఉంది అని చెప్పి సో నేను ఫస్ట్ ఈ మూవీ చూడాలని ప్రిఫర్ చేశాను. సో మూవీ అయితే చూసాను అండ్ మూవీ చూసాక నాకేమనిపించిందంటే ఇట్స్ ఏ వెరీ ప్రెట్టి యావరేజ్ ఫిలిం, చాలా ఆర్డినరీ ఫిలిం అండ్ సీరియస్నెస్ లేకుండా తీసిన ఫిలిం ఇది అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే రీజన్స్ ఉన్నాయి. సో నేను రాసుకున్నాను. సో ఫస్ట్ థింగ్, మూవీ ఇదంతా చెప్పుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కొన్ని ఆస్పెక్ట్స్ మాట్లాడుకుందాం. లైక్ కెమెరా వర్క్ నాకు ఆ, కొన్ని సీన్స్ లో అసలు నచ్చలేదు అనమాట. కొంచెం ఓవర్ జూమ్ చేసేస్తారు, కొన్ని సీన్స్ లో కొంచెం షేకీ షేకీ ఉంటుంది, కొన్నిట్లో ఏమో ఇట్లా ఉల్టా పుల్టా పెడుతూ ఉంటాడు. సో నాకు ఆ కెమెరా వర్క్ కొన్ని సీన్స్ లో అయితే అసలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ లైక్ నైట్ షూట్ సీన్స్, ఈ మూవీలో ఎక్కడైతే నైట్ షూట్ చేసిన సీన్స్ ఉంటాయో అవి నాకు కొంచెం డల్ గా అనిపించాయి. అది మేబీ నేను వెళ్ళిన థియేటర్ స్క్రీన్ వల్లనా, లేకపోతే వీళ్ళు ఇచ్చిన మూవీ ప్రింటే అలా ఉందా నాకు అంత తెలీదు. బట్ అవైతే నాకు నైట్ షూట్ చేసిన సీన్స్ మాత్రం చాలా చాలా డల్ గా అనిపించాయి థియేటర్ లో చూస్తున్నప్పుడు. అండ్ దెన్ ఈ మూవీలో సిజిఐ షార్ట్స్ ఏవైతే లైక్ ఏఐ పెట్టి షూట్ చేసిన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే అసలు కింద సిజిఐ అని మెన్షన్ చేస్తారు కదా, అది మెన్షన్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఈజీగా తెలిసిపోతుంది అవి అంత ఆర్టిఫిషియల్ గా ఉండే అసలు. ఆ, ఇంకా అంత దానికంటే అసలు మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో బెటర్ ఏఐ ప్రాంప్ట్ ఇచ్చి మంచి ఏఐ వీడియోస్ చేస్తున్నారు, లైక్ కొంచెం చూడడానికి న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉండేవి. ఈ మూవీలో అసలు పరమ చెత్త ఏఐ వాడారు. అసలు అది అసలు ఏదో ప్రాంప్ట్, నేను అంటే మనం జనరల్ వెళ్ళి కొడతాం కదా ప్రాంప్ట్ ఇచ్చేసి గివ్ మీ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు, అంత వరస్ట్ గా ఉండే. లైక్ క్లైమాక్స్ లో ఉండే ఏఐ ఆ సీన్ మాత్రం అమ్మో, అదైతే అసలు ఒక నెక్స్ట్ లెవెల్. అది అంత చెత్తగా ఉండే అసలు. ఏదో గ్రీన్ మ్యాట్ వేసేసి వెనకాల మొత్తం ఇలా జరుగుతున్నప్పుడు కూడా అసలు, అంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ లో నేను చేస్తుంటాను, అక్కడక్కడ తెలిసిపోతూ ఉంటుంది నేను గ్రీన్ మ్యాట్ వాడుతున్నాను. బట్ అసలు మూవీ, అసలు అంత పెద్ద మూవీ, అంత బడ్జెట్ ఉంటుంది, సో అందులో గ్రీన్ మ్యాట్ వేశారు, పక్కన ఇలా తెలిసిపోతూ ఉంటుంది అసలు హీరో క్లైమాక్స్ లో అయితే అసలు అసలు ఎంత చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండే అది మాత్రం నాకు ఈ మూవీలో. ఈ సీజే ఇదంతా అసలు నాకు ఏది నచ్చలేదు. అండ్ దెన్ కమింగ్ టు ద స్టోరీ, సో నేను మీకు చెప్పినట్టు కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించింది అండ్ అది ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళాను. సో మూవీ స్టార్ట్ అవ్వడం కూడా కొంచెం ఆ కాన్సెప్ట్ గురించే డిస్కషన్ ఉంటుంది, సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. సో అలా వెళ్తూ వెళ్తూ తర్వాత సడన్ గా డల్ అయిపోతుంది అనమాట. ఎక్కడైతే ఆ, ఈ హీరోయిన్ ఎంటర్ అవుతుందో అసలు ఆ హీరోయిన్ కి అసలు యాక్టింగ్, అసలు తనని ఎందుకు పెట్టుకున్నారో, అసలు పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ చాలా వరస్ట్ గా ఉండే. లైక్ ఎస్పెషల్లీ హీరోయిన్ అయితే యాక్టింగ్ అసలు ఎక్స్ప్రెషన్స్ లేవు. అసలు ఏమో నాకైతే ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. అండ్ సోనాక్షి సిన్హా గారి పర్ఫార్మెన్స్ కూడా, తన యాక్టింగ్ కూడా నాకు కొన్ని సీన్స్ లో ఏదో అనిపించింది కానీ మాక్సిమం ఆఫ్ ది టైం నాకు తన యాక్టింగ్ కూడా అంత నచ్చలేదు. అండ్ సుధీర్ బాబు అన్న లైక్ చూడ్డానికి యంగ్ లుక్స్ అన్ని చాలా బాగున్నాయి. ఆయన అంటే ఆయన లుక్స్ మాత్రం ఎప్పుడు యంగ్ గా, లైక్ ఆ బాడీ అయితే బాడీ కాదు, బాక్స్ ఆఫీస్ అసలు సూపర్ ఉంటుంది ఆయన బాడీ, అదంతా అదంతా బాగానే ఉండే. కానీ ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ చాలా మంది వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు, సీనియర్ యాక్టర్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా డొల్లా చేశారు ఈ మూవీలో. మేబీ ఆ సీన్స్ కొంచెం డొల్లా రాసినందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం వీక్ గానే అనిపించింది. సీన్స్ ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సింది, మంచి సీన్స్ రాయాల్సింది, అంతా డొల్లా రాశారు. పెద్దగా ఏమీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే రాయలేదు. అండ్ ఈ మూవీలో నాకు మేబీ ఒక 1-2 సీన్స్ నచ్చాయేమో. ఆ 1-2 సీన్స్ లో కూడా ఒకటి క్లైమాక్స్ దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లైక్ ఆ డెవిల్ ని బంధించే కాన్సెప్ట్, అది కొంచెం నాకు ఓకే కొత్తగా అనిపించింది, సో కొంచెం నచ్చింది. సో అది తప్ప మిగతా సీన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ ఫెయిల్, అసలు పర్ఫార్మెన్స్ వేస్టెడ్. అంటే అసలు చెప్తున్నా కదా, ఇవన్నీ నాకు అసలు చాలా ఆస్పెక్ట్స్ నచ్చలేదు. అండ్ అండ్ నెక్స్ట్ సాంగ్స్ వరస్ట్. ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. అది ఆ సాంగ్ ఏమైనా బాగుందా అంటే వరస్ట్. థియేటర్స్కి వెళ్ళొద్దు అని అయితే నేను చెప్పను. మీరు డెఫినెట్ గా మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకుంటే, అండ్ మీ దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకుంటే, అండ్ ఒక 2.5 hours వేస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా మీరు ఈ మూవీకి 1 time వెళ్ళొచ్చు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. థ్యాంక్ యూ సో మచ్.